అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? గట్ హెల్త్ అంటే బేసికలీ పేగుల యొక్క లోపల పొర. మన ఏ ఆర్గన్‌కైనా బ్రెయిన్ గానీ, హార్ట్ గానీ, నర్వస్ సిస్టమ్ గానీ, ఎనీ ఆర్గన్‌కి ఎళ్ళే న్యూట్రిషన్ అనేది ఇది ప్రాపర్‌గా సింపుల్ వేలో మెయింటైన్ చేయాలి అంటే ఎలా సార్? చాలామంది ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి దే ఆర్ ప్రమోటింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ బిజినెస్. మన గట్ బ్యాక్టీరియాని మంచిగా చేసుకోవాలనుకుంటే ఇంకొకటి రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బర్పింగ్. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి కొంచెం ఏంటి అంటే అది అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటి అంటే బర్పింగ్‌తో పాటు స్మెల్ కూడా వచ్చేస్తుంది సార్. ఈ బర్పింగ్స్ ఎందుకొస్తాయి? ఆ స్మెల్ అలా ఎందుకొస్తుంది సార్? నార్మల్‌గా ఇదొక ఫిజియోలాజికల్ రిఫ్లెక్స్. అంటే మన కడుపులో ఉన్న ఎయిర్ గానీ, అది గానీ సడన్‌గా బయటికొచ్చేస్తుంది. బట్ ఎక్కువగా వస్తున్నాయంటే ఇట్ మీన్స్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇంకొకటి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫాట్స్. ఈ ఫాట్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. కొంతమంది ఏంటి అంటే మెంటల్‌గా బాగా బ్యాడ్‌గా కూడా ఫీల్ అయిపోతాం ఇన్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్. అసలు యాక్చువల్‌గా ఈ ఫాట్స్ అనేవి ఎందుకొస్తాయి? ఇంకా బ్యాడ్ స్మెల్స్ కూడా వస్తుంటాయి. అసలు రీజన్ ఏంటి? ఇవి తగ్గించుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? యూజువల్లీ నార్మల్‌గా ఏమవుతుందంటే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా అవి మన ఉన్న ఫుడ్‌ని డైజెస్ట్ చేసి గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. ఎక్సెస్‌గా గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి అంటే మనం తీసుకునే డైట్ అండ్ కడుపులో ఉన్న బ్యాక్టీరియా. పెద్ద పేగులో ఉండిపోవడం వల్ల ఎక్కువ టైం డ్యూరేషన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడానికి టైం ఉంటుంది. ఫౌల్ స్మెల్లింగ్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్కి వచ్చేటప్పటికి ఎక్కువ స్టూల్ ఫార్మేషన్ అవుతుంది. అక్కడ కాన్స్టిపేషన్ క్లియర్గా సరిగ్గా లేకపోతే అప్పుడు ఈ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది.